అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పదే పదే చెప్తూ ఉంటాను ప్రెస్లో. నేను ఈ అవసరం మీరు కూడా రానికుండా చూసుకోవాలని చెప్పి కూడా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎన్నికల్లో టికెట్ గురించి మొదటి లిస్టులో లేదని చెప్పేసి దీన్ని మీరు ఎక్కడ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మొన్నటి రోజున ఒక ఇంటర్వ్యూలో అడిగితే మొదట్లో మీ పేరు అనౌన్స్ చేసినారు కదా అంటే, మొదట వచ్చినా లాస్ట్ వచ్చినా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు బీఫామ్ ఫైల్ చేసేవాళ్ళు ఆల్రెడీ పార్టీకి తెలిసి ఉంటుంది, నాయకులకు తెలిసి ఉంటుంది. ఈ ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాము, దానికి మీరేం ఆలోచన పెట్టుకోవద్దండి. కదిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇదే మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఎవరికి కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ఎవరైనా కన్ఫ్యూజ్ చేసినా ఆలోచన పెట్టుకోవద్దండి. రకరకాల శక్తులు ఉంటాయి రాజకీయాల్లో, అది కూడా అంతా కూడా ఒక పార్ట్. అది మనకు ప్రత్యర్థులు అనేవాళ్ళు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటారు ఎన్నికల సమయంలో. అంతకుముందు వచ్చినటువంటి అవకాశాలను ఏదైనా కూడా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, గోవెల్స్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీని మద్దతు పలకాలనే ఆలోచనతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, లేదంటే పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కావచ్చు, అదే రకంగా తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లను కావచ్చు డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. దిస్ ఇస్ ఆల్ ప్రాసెస్. ఇది ఒక తంతు. ఇది ఈరోజు కాకపోతే 10 రోజులకైనా వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తాననేది ఈరోజు మేము నిబద్ధత గల నాయకుడిగా నేను చెప్పేటువంటి మాటలు కూడా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పాం. మేము వాస్తవాలే చెప్పినాం, వాస్తవాలు చెప్తామని చెప్పేసి మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఈ అపోహలు వదిలేసేయండి. పార్టీ స్పష్టత ఉంది, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు, నేను స్పష్టంగా ఉన్నా, మాకు కన్ఫ్యూజన్ లేదు, మీరు కన్ఫ్యూజ్ పడద్దని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేసినా మీరు కన్ఫ్యూజన్కి లోన్ కావద్దండి. అంటే అపోహలు కావచ్చు, వదంతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ క్రీడలో ఒక భాగం. అది అపోహలు దానిగానే చూడండి, వేరే రంగా చూడొద్దని చెప్పేసి, మీరు ఎమోషనల్ అవ్వద్దని, ఎన్నికలకు సమాయత్తంగా అని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఎన్నికలకు ఏం నిర్వహించుకోవాలో ఆ నిర్వహణలో భాగంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మీరు ముందుకు పోమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నా వంతుగా కూడా నేను ఎప్పుడు కూడా ఎన్నికలకు సమాయత్తంగానే ఉన్నాను. నా వంతుగా నేను చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. 1-2 రోజులు ఎప్పుడైనా నేను కాన్స్టిట్యూన్సీలో లేకపోతేనే పాపం తత్తరబిత్తర పడతా ఉంటాం. మీరేం తత్తరబిత్తర పడద్దండి. నేను 1-2 రోజులు బయటికి పోయినా కూడా రిలాక్స్ అయ్యేకేం పోను, ఆయుధాలు పదును పెట్టేకే పోతా ఉంటాయి. కాబట్టి మీరేం ఆలోచన పెట్టుకోవద్దండి. ఆయుధాలు కూడా మనకు అవసరం, ఈ ఆయుధ సంపత్తి కూడా మనకు ఒక యుద్ధంలో ఒక భాగం. కాబట్టి మీరు నిర్వహించుకునే క్రమంలో నా వంతు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నా వంతు కార్యక్రమాలు ఏమున్నాయో నన్ను చేయనియండి. మీ వంతు కార్యక్రమాలు మీరు నిర్వహించుకోండి అని చెప్పేసి కూడా మీకు ద్వారా తెలియజేస్తాను.